హలో అండి, ఎంతో టేస్టీగా ఉండి సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు ఈజీగా ఎలా పెట్టాలో చూపించేస్తాను చూడండి. ఒక బౌల్ సగ్గుబియ్యం అయితే తీసుకుని బాగా 2 సార్లు వాష్ చేసుకుని, ఒక బౌలు సగ్గుబియ్యానికి 2 బౌల్స్ వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలి. మనం ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ అయితే చక్కగా ఇలా నానిపోయి అయితే ఉంటాయి, ఇలా మెత్తగా నానిపోతాయి అనమాట. లోపలైతే గింజ పలుకు ఏమి లేకుండా మెత్తగా అయితే నానిపోవాలి. నాని వీటిని మనం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోవాలి. అలాగే వేరే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అలా జీలకర్ర, అల్లం ఇవన్నీ కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలన్నమాట. అంటే కచ్చాపచ్చాగా పలసించుకోవాలండి. ఎలా అంటే మరీ పేస్ట్లా కాకుండా తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా అయితే కానీ మనం దంచి పెట్టుకోవాలి మిక్సీ చేసి. ఆల్రెడీ మనం సగ్గుబియ్యం మిక్సీ చేస్తున్నాం కదా, దాంట్లో ఒక బౌల్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే నేను గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక బౌల్ వాటర్ అయితే వేసానండి. అలాగే మిక్సీ బౌల్ మొత్తం కడిగి ఇంకొక బౌల్ వాటర్ అయితే వేయాలి. మిక్సీ గిన్నె చుట్టూ ఉంది కాబట్టి ఇంకొక బౌల్ వాటర్ వేయాలి. ఇప్పటికైతే ఇలాగా 4 బౌల్ అయితే అయింది కొలతకి. మనకి పూర్తి కొలతలతో కనుక ఈ వీడియో కనుక మీరు చూడాలంటే స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇది పూర్తి వీడియో చూస్తే మీకు ఇంకా చాలా చక్కగా అయితే తెలుస్తుంది. అలాగే మరొక 5 బౌల్ వాటర్ అయితే తీసుకుని పెద్ద గిన్నెలో మందంగా ఉండే గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. లోపల క్యారెట్ పైన పొట్టు అంతా తీసేసి ఇలా తురుము అయితే పెట్టుకోవాలండి. ఇలా వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ఉంది కదా, ఇదంతా తిప్పుకుంటూ పోసుకోవాలి. ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. అలాగా చెక్కగా దగ్గరికి ఒక 2 నిమిషాలు అయితే ఉడకబెట్టాలండి. వెంటనే కానీ ఉడకబెట్టి పోసేస్తే వడియాలు ఇరిగిపోతాయి. బాగా చెక్కగా దగ్గరికి 2 నిమిషాలు మీడియం టు సిమ్ అయితే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గరికి ఉడికిన తర్వాత క్యారెట్ కూడా వేసేసి, అలాగే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా కలిపి ఇప్పుడు టేస్ట్ సరిపోయింది లేదో చూసుకొని మరి కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు ఉన్న పేస్ట్ పడితే కొద్దిగా వేసుకొని ఉడకబెట్టుకుని దగ్గరికి అయితే దించేసుకోవాలి. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా ప్లాస్టిక్ షీట్ మీద చక్కగా చిన్న గరిటతో ఈక్వల్గా కొలతగా పోసుకుని చాలా చక్కగా వడియాలు వచ్చేస్తాయండి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అలాగే మంచి హెల్తీగా కూడా ఉంటాయి అనమాట. చూసారా, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి. పెట్టిన రోజే ఈ వడియాలు కవర్ నుంచి అయితే సెపరేట్ అయిపోతాయి. చక్కగా ఇలా తీసుకుని మనం ఎండబెట్టుకోవాలి. 2 డేస్ ఎండలో పెట్టుకుని డబ్బాలో కనుక స్టోర్ చేస్తే 1 ఇయర్ గ్యారంటీగా నిల్వ ఉంటాయండి. ఈ వీడియో లింక్ ఆల్రెడీ స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.